కార్యక్రమానికి వచ్చిన న్యాయవాదులు మిత్రులు వీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఎందుకు 200 సంవత్సరాల క్రితం గడిచిన ఒక మహోన్నతమైన వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటున్నాము. భారత సమాజానికి దిశ నిర్దేశించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి దిక్సూచి అయిన మహాత్మా జ్యోతిరావు పూలే గురించి ఈరోజు ఎందుకు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వచ్చిందంటే, ఆనాటి భారత సమాజంలో అనేక రకాలైన ఇంబ్యాలెన్స్ ఉంటే అక్కడ ఉన్న పరిస్థితులుగా అక్కడ మన అదృష్టంగా భావించుకోవచ్చు. జ్యోతిరావు పూలే గారు బహుజనులకే కాకుండా భారత రాజ్యాంగం ఏదైతే ఉందో బాబాసాహెబ్ అంబేద్కర్కి ఒక దిక్సూచిగా భవిష్యత్తులో ఏం చేయాలని చెప్పిన మహోన్నతమైన వ్యక్తి. ఈ సమాజంలో మొట్టమొదటిసారి చెప్పుకున్న జ్యోతిరావు పూలే గారు ఒక పూలు అమ్ముకునే కుటుంబం నుంచి వచ్చి చిన్నతనంలోనే ఆయన ఈ అపరిపక్వతను ఎదుర్కొని తను ఎదుగుతూ సమాజంలో జరిగిన ముఖ్యంగా సమాజంలో 50% ఉన్న మహిళలు ఎక్కడైతే వెనకబడతారో ఎందుకు వెనకబడతారో గమనించి చదువు విద్య ద్వారా మాత్రమే ప్రశ్నించే తత్వం ద్వారానే ఒక సమాజానికి వెలుగొస్తుందని తన భార్య అయిన సావిత్రిబాయి పూలేని కూడా 13వ సంవత్సరాన్ని వివాహం చేసుకుని అక్కడి నుంచి సమాజంలో సగభాగమైన స్త్రీలను కూడా సావిత్రిబాయి పూలే ద్వారా ఆయన అనేక రకమైన ఆమె ద్వారా ఉపాధ్యాయ వృత్తిలో చెప్పించి ఆమె ద్వారా మహిళలను కూడా విద్యావంతులుగా ప్రోత్సహించిన ఘనత మహాత్మా జ్యోతిరావు పూలేది. మనం ఈనాటి సమాజంలో ఉపాధ్యాయునిగా స్త్రీల గురించి చెప్పుకోవాలంటే సావిత్రిబాయి పూలే వారసులే. మరి ఈ సమాజాన్ని స్త్రీలకు విద్యని తద్వారా వారి ద్వారానే కల్పనా చావ్లా కానీ ఇందిరాగాంధీ కానీ అనేక మంది మహోన్నతమైన స్థితికి రావడానికి కారణం ఆనాటి సావిత్రిబాయి పూలే ఇచ్చిన ఆమెకు స్ఫూర్తి ఎవరంటే షీ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది మహాత్మా జ్యోతిరావు పూలే. వైఫ్గా షీజ్ హస్బెండ్ ఆఫ్ ది సావిత్రిబాయి పూలే. ఈనాటి సమాజంలో ఇప్పటికి కూడా భారతదేశ స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు జరుగుతున్న భారతదేశంలో ఈ అణగారిన వర్గాలు కానివ్వండి, ఎవరైతే సమాజంలో ఇంకా పైకి రాని కులాలకు కానివ్వండి, మనం ఒక్కసారి గమనించినట్లయితే భారత సమాజంలో 75 సంవత్సరాలు